అందరికీ నమస్కారం. ఎప్పట్నుంచో మనందరి మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న, స్మార్ట్ ఫోన్ కెమెరాలు నిజంగా ప్రొఫెషనల్ కెమెరాలను రీప్లేస్ చెయ్యగలవా అని. అయితే వివో X300 Pro చూస్తుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఫోన్ కాదు, ఫోటోగ్రఫీని పూర్తిగా మార్చేయాలనే ఒక పెద్ద ప్రయత్నం. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయిందో ఈ విశ్లేషణలో తేల్చేద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఇది డిఎస్ఎల్ఆర్లకు ఎంత పెద్ద సవాలు విసురుతోందో చూద్దాం. ఆ తర్వాత దీని డిజైన్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇక ఆఖర్లో అసలైన మ్యాటర్ అంటే కెమెరా సిస్టమ్ గురించి లోతుగా మాట్లాడుకుని ఫోటోలలో ఇది కింగ్ అనిపించుకుందా లేక వీడియోలో వెనుకబడిపోయిందా అనేది చూద్దాం. సరే, మొదటి సెక్షన్ డిఎస్ఎల్ఆర్ సవాలు. చూడండి, ఎన్నో ఏళ్లుగా స్మార్ట్ఫోన్లు ప్రొఫెషనల్ కెమెరాలతో పోటీ పడుతూనే ఉన్నాయి, కానీ చాలా వరకు వెనకబడ్డాయి. అయితే ఈ X300 Pro మాత్రం ఆ లెక్కను మార్చేయడానికి గట్టిగానే వచ్చినట్టు కనిపిస్తోంది. మరి అసలు పాయింట్ ఇదే. ఇది కేవలం మరో మంచి కెమెరా ఫోనా, లేకపోతే నిజంగానే డిఎస్ఎల్ఆర్ల ఆధిపత్యానికి ముగింపు పలికే సమయం వచ్చేసిందా? ఈ విశ్లేషణ మొత్తం పూర్తయ్యేసరికి మనకొక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫోన్ డిజైన్ దగ్గరకొద్దాం. ఇక్కడ వివో చేసిన తెలివైన పనేంటంటే, వాళ్లు ఫోన్లో ఒక మంచి కెమెరా పెట్టలేదు, వాళ్లు ఏకంగా ఒక కెమెరా చుట్టూ ఫోన్ను తయారు చేశారు. అంటే ప్రతి చిన్న డిజైన్ కూడా ఫోటోగ్రఫీని దృష్టిలో పెట్టుకుని చేసిందే అన్నమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూస్తే మనకే అర్థమవుతోంది. ఉదాహరణకు, డిస్ప్లే ఫ్లాట్గా ఉండటం వల్ల ఫోటో తీసేటప్పుడు కంపోజిషన్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫుల్ మెటల్ బాడీ చేతిలో చాలా సాలిడ్గా అనిపిస్తోంది. ఇక కెమెరా చుట్టూ ఉన్న ఆ రిడ్జెస్ చూసారా, అచ్చం ఒక ప్రొఫెషనల్ కెమెరా లెన్స్ పట్టుకున్న ఫీలింగ్ వస్తోంది. అంతేకాదు, IP68/69 రేటింగ్ కూడా ఉంది. అంటే దుమ్ము, నీళ్ల గురించి టెన్షన్ లేకుండా వర్షంలో కూడా ధైర్యంగా ఫోటోలు తీసుకోవచ్చు. అంటే క్లియర్గా అర్థమవుతోంది కదా, ప్రతి అంశం ఫోటోగ్రఫీ కోసమే. బరువును కూడా చాలా తెలివిగా కెమెరా వైపు కాస్త ఎక్కువగా ఉండేలా సెట్ చేశారు. దీనివల్ల ఫోన్ చేతిలో చాలా బ్యాలెన్స్డ్గా, స్థిరంగా ఉంటుంది. ఇది షేక్ లేని ఫోటోలు తీయడానికి భలే హెల్ప్ అవుతుంది. మంచి హార్డ్వేర్ ఉంది. సరే, మరి దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ సంగతేంటి? ఇక్కడే వివో ఒక పెద్ద మార్పు చేసింది. వాళ్ల పాత ఫన్టచ్ ఓఎస్ను పక్కన పెట్టి సరికొత్త ఆరిజిన్ ఓఎస్ను తీసుకొచ్చింది. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఫోన్ వాడే అనుభవాన్నే పూర్తిగా మార్చేసింది. ఈ కొత్త ఆరిజిన్ ఓఎస్లో అనవసరమైన యాప్స్ దాదాపుగా లేవు. యానిమేషన్లైతే భలే ఫాస్ట్గా, స్మూత్గా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి యాప్ను 120 Hz రీఫ్రెష్ రేట్కు ఆప్టిమైజ్ చేశారు. దీనివల్ల ఫోన్ వాడేటప్పుడు ప్రతి స్వైప్, ప్రతి ట్యాప్ అచ్చం వెన్నలా జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సాఫ్ట్వేర్ సూపర్. మరి దానికి కావలసిన పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఇప్పుడు మనం చిప్సెట్, బ్యాటరీ, ఛార్జింగ్, ఈ కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ నంబర్ చూడండి, 6500 mAh బ్యాటరీ. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పాత మోడల్ కంటే ఫోన్ బరువు తగ్గింది, కాని బ్యాటరీ సైజ్ మాత్రం పెరిగింది. ఇది ఫోన్ బ్యాటరీలా లేదు, జేబులో ఒక చిన్న పవర్ బ్యాంక్ పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే రోజంతా నాన్ స్టాప్గా ఫోటోలు తీసినా ఛార్జింగ్ గురించి ఆలోచించక్కర్లేదు. మరి ఇంత పెద్ద బ్యాటరీకి ఛార్జింగ్ ఎంతసేపు పడుతుందనుకుంటున్నారా? అస్సలు ఎక్కువ టైం పట్టదు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది చాలా వేగంగా ఫుల్ అవుతుంది. వైర్లొద్దు అనుకుంటే 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఏ క్షణంలోనైనా ఫోటోలు తీయడానికి ఈ ఫోన్ రెడీగా ఉంటుంది. ఈ ఫీచర్లన్నింటినీ నడిపించేది మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ డైమెన్సిటీ 9500. అయితే పవర్ ఎక్కువైతే హీట్ కూడా ఎక్కువే కదా. అక్కడే వీళ్ళు ఒక ట్రిక్ ప్లే చేశారు. కొత్త వేపర్ కూలింగ్ సిస్టమ్ను పెట్టారు. ఇది ఫోన్ను చాలా కూల్గా ఉంచుతుంది. సో ఎంతసేపు గేమింగ్ చేసినా, ఫోటోలు తీసినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. రైట్, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న సెక్షన్కు వచ్చేశాం. ఈ ఫోన్ను స్పెషల్గా నిలబెడుతున్న దాని కెమెరా సిస్టమ్ గురించి వివరంగా, లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ కెమెరా నంబర్స్ చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్, చివరికి సెల్ఫీ కెమెరా కూడా 50 MP. కానీ ఈ కథలో అసలు హీరో ఆ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్. జూమ్ అంటే ఏంటో ఇది మనకు కొత్తగా చూపిస్తుంది. ఈ ఫోన్లో లాగ్ వీడియో అని ఒక ప్రొఫెషనల్ ఫీచర్ ఉంది. అదేంటో సింపుల్గా చెప్తాను.
వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫోన్ దానికి ఎలాంటి కలర్స్ గానీ కాంట్రాస్ట్ గానీ యాడ్ చేయదు. అది ఒక రా ఫైల్ని ఇస్తుంది, ఒక ఖాళీ క్యాన్వాస్ లాగా అన్నమాట. దీనివల్ల ఎడిటింగ్ చేసేటప్పుడు క్రియేటర్లకు పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది. చాలామంది ప్రొఫెషనల్స్ ఐఫోన్లను ఇష్టపడటానికి ఇదొక ముఖ్య కారణం. అబ్బా, ఎంత బాగా చెప్పారంటే, లాగ్ వీడియో ముడిపనీర్ లాంటిది. దాన్ని తీసుకుని మనకు నచ్చిన వంటకం ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈ లాగ్ ఫుటేజ్తో మనకు నచ్చిన విజువల్ స్టైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఉదాహరణతో లాగ్ వీడియో పవర్ ఏంటో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక 200 MP పెరిస్కోప్ లెన్స్ చేసే మ్యాజిక్ చూడండి. ఈ ఉదాహరణ చూస్తే మీకే తెలుస్తుంది. మొదట దూరంగా ఏదో ఆకుపచ్చ రంగులో కనిపిస్తోంది. 10x జూమ్ చేస్తే ఓకే, అదొక జనరేటర్ అని తెలిసింది. కానీ 120x జూమ్ చేశాక వావ్, దానిమీదున్న చిన్న అక్షరాలను కూడా స్పష్టంగా చదవగలుగుతున్నాం. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. సరే, ఇదంతా బాగుంది. మరి ఫైనల్గా ఏమనుకోవాలి? ఈ ఫోన్ కెమెరా సామర్థ్యాలపై ఒక సమగ్రమైన తీర్పు ఇచ్చే సమయం వచ్చేసింది. ఈ ఒక్క స్లైడ్ మొత్తం కథను చెప్పేస్తుంది. ఫోటోల విషయానికొస్తే అస్సలు తిరుగులేదు. అవుట్పుట్ క్రేజీగా ఉంది. ఖచ్చితంగా డిఎస్ఎల్ఆర్లకు గట్టి పోటీ ఇస్తుంది. పోర్ట్రేట్, జూమ్ ఫోటోలైతే నెక్స్ట్ లెవెల్. కానీ వీడియో దగ్గరికొచ్చేసరికి కథ కొంచెం మారుతుంది. ఇదింకా నేర్చుకుంటున్న దశలోనే ఉంది. లాగ్ వీడియో కేవలం వెనక కెమెరాకే ఉంది. పైగా రికార్డింగ్ మధ్యలో లెన్సులు మార్చడం లాంటి బేసిక్ ప్రో ఫీచర్లు కొన్ని మిస్ అయ్యాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ డిఎస్ఎల్ఆర్తో అద్భుతాలు చేయొచ్చు. కానీ ఒక సగటు వినియోగదారుడుకు ఈ ఫోన్ చాలా సులభంగా ప్రొఫెషనల్ క్వాలిటీ ఫోటోలు తీయడానికి హెల్ప్ చేస్తుంది. దాని స్మార్ట్ ప్రాసెసింగ్ అంత పవర్ఫుల్. కాబట్టి మనం మొదలుపెట్టిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఈ ఫోన్ డిఎస్ఎల్ఆర్లను, ముఖ్యంగా వీడియోలో, బహుశా పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు. కానీ ఫోటోగ్రఫీలో మాత్రం ఇది సాధించిన ప్రోగ్రెస్ మామూలుది కాదు. ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఫోటో క్వాలిటీ ఈ స్థాయికి చేరినప్పుడు మన తర్వాతి కెమెరా నిజంగా ఒక కెమెరానేనా, లేక మన జేబులో ఉండే ఫోనేనా?